చెప్పిన బేసిక్ పోలీసింగ్ లో భాగంగా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది. అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే బేసిక్ పోలీసింగ్ లో ఇంపార్టెంట్ భాగం అది. ఇక్కడ కనిపించి విజిబుల్ పోలీసింగ్ లో భాగం అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది. దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాము. మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి చేసేందుకని చెప్పి ప్రభుత్వానికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాం. మోస్ట్ ప్రాబబ్లీ విల్ గెట్ రిపోర్ట్స్. కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ రిపీట్ చేయండి. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ మధ్య చాలా వరకు అక్కడ కూడా మ్యాన్ పవర్ తక్కువ ఉందనే కూడా కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు మనము కోర్సు తీసుకున్నప్పుడు జస్ట్ ఉన్నాడు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి టికెట్ పోస్ట్ చేయలేము. ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. ఆయనకు ఆ పరమైనటువంటి ఆ పరమైనటువంటి ఉద్యోగం సరిపోతాడో లేదా కూడా చూసుకోవాలి. కాబట్టి అది చూసి ఇస్తున్నాము. ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్డ్ వింగ్స్ ఇవి. జస్ట్ బికాస్ ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి కష్టం కాబట్టి అది అవుతుంది. కొంచెం ఇస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. డెఫినెట్లీ విల్ స్ట్రెంథెన్ దెమ్. ఆల్రెడీ మీకు చూస్తున్నారు లాస్ట్ 2 years లో 21 months లో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ రెండు వింగ్స్ కి, సైబర్ సెక్యూరిటీ వింగ్ కి ప్లస్ ఈ ఈగల్ ప్లస్ 30% పెంచినారు. వాళ్ళకు వెహికల్స్ ఇచ్చారు, కొత్త వెహికల్స్ ఇచ్చారు. వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు వేరెవర్ ఇప్పుడు గోవా, మహారాష్ట్ర, గుజరాత్ అట్లా హర్యానా, ఢిల్లీ అట్లాంటి ప్లేస్లలో పోయి రైడ్లు చేస్తున్నారు. వాటికి కూడా సంబంధించినటువంటి పూర్తి సహకారం అందిస్తున్నాం. అక్కడ లోకల్ పోలీసులతో కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాము. కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ TGCSB యాజ్ వెల్ యాజ్ ఈగల్. సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు, పోలీసు అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తాం అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ ఖాకీ బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ ఖాకీ బుక్ అంటే అన్ని కలిస్తే ఖాకీ బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వాటిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్దాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటెండడం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ దారి తప్పి అది నేరంగా మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ గ్రౌండ్ ఫ్లోర్ టెన్నిస్ కోర్ట్ లో ఉంది నాస్టా.